మీద ఇప్పుడు ఒక చైల్డ్ సడన్ గా క్రాంకీగా మామూలుగా ఉండే చైల్డ్ క్రాంకీగా బిహేవ్ చేస్తే వాడేదో ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసేస్తాం. వాడికి అగ్రెసివ్ థింకింగ్ ఒక గేమ్ ఇక్కడ ఆడట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గేమ్ ఆడొచ్చు, ఆ గేమ్ కి అడిక్ట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ పియర్ గ్రూప్ వాళ్ళు ఇంకేదైనా అడిక్ట్ అవ్వచ్చు. కానీ మనం దాన్ని సర్వసాధారణంగా ఇది మామూలు బిహేవియరే అని తీసేస్తున్నాం. అది ఎక్కడ చేస్తున్నాం? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ని మనం గమనించలేకపోతున్నాం. వాళ్ళలో జరిగే ఆ ఒక అంతర్గతంగా జరిగే వాటిని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఒకప్పుడు గ్రహించే వాళ్ళు ఇప్పుడు అది జరగటం లేదు బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏమంటానంటే కాన్స్టెంట్ మెంటల్ హెల్త్ చెక్ అనేది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో అదేదో ఇందాక అన్నట్టుగా మనం ఏదో వెళ్తే అదేదో మనకి ఏదో పిచ్చి, అదే ఒక చిన్న వర్డ్ అని ఎవరైనా మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్న, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే పిచ్చా మీకు అని, ఇది పిచ్చి కాదు. అది మీ శారీరక ఆరోగ్యం మీకు ఎంత ముఖ్యమో మీ మానసిక ఆరోగ్యం అంతకంటే 10 రెట్లు చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఐ రియలీ సజెస్ట్ వాచ్ చేస్తున్న ప్రతి కుటుంబం కూడా ప్లీజ్ చెక్ మానసిక ఆరోగ్యంగా మనమందరం ఉన్నామా. అంటే మానసిక ఆరోగ్యం అంటే చిన్నపాటి డిప్రెషన్లు, బాధలు, కోపాలు అందరికీ వస్తాయి. అది ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే. బట్ అది తీవ్ర స్థాయిలో రూపం దాలుస్తే దాని పరివసనాలు ఒక కంట్రోల్ లేకపోతే ఆ మూమెంట్ ఆఫ్ జడ్జిమెంట్ లేనప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటివన్నిటిని కూడా చాలా శ్రద్ధ పెట్టండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ ప్యాటర్న్స్ మీద including ours, we should have a constant check. Our mental health check is what I recommend. At the same time have a expert committee. ప్రభుత్వాలు కూడా ఇది సీరియస్ పరిణామంగా చూడాలి. తర్వాత నేర ప్రవృత్తికి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్లో జరిగితే ఈ రీజన్ వల్ల జరుగుతున్నాయి, పెళ్లైన వాళ్ళలో జరిగితే ఈ రీజన్ వల్ల జరుగుతున్నాయి. దీనికి ఇంక్లూడింగ్ ఇంతకు ముందు చెప్పారు, ఒకప్పుడు మనకి ఇంతకు ముందు ఇలాంటి లేవు. కొన్ని జడ్జిమెంట్స్ కూడా వెరీ సారీ టు సే. సో సమాజాన్ని హితం కోసం పాటుపడి జడ్జిమెంట్స్ ఉండాలి కానివ్వండి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే జడ్జిమెంట్స్ ఉండకూడదు అనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి ఇలాగా నేను మళ్ళీ మీతో అంటుంది ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ తో, అందరి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ తో, కుటుంబం నుంచి ప్రభుత్వాల వరకు కూడా వాళ్ళ పాత్ర పోషించాల్సింది. ఎందుకంటే ఇది సమాజంలో మీరు నేను భాగమే, మీరు నేను కలిస్తేనే సమాజం ఉంటేనే ప్రభుత్వాలు, దేశాలు. కాబట్టి ఇది అందరి ఇష్యూ కాబట్టి ఇది రోజు పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రాపర్ గా డీల్ చేయాలి. ఇది చాలా సున్నితమైన అంశం. కాబట్టి ఇది మళ్ళీ పునరావృతం జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేస్తే తప్పకుండా దీన్ని మనం నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ యమున గారు, థ్యాంక్ యూ డాక్టర్ పద్మజ గారు, థ్యాంక్ యూ వసుప్రద గారు, అలాగే థ్యాంక్ యూ పద్మశ్రీ గారు. సో ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. బంధాలు బలవుతున్నాయి, బతుకులు బజారు పాలవుతున్నాయి. కలియుగంలో బంధాలు, అనుబంధాలు కర్కోటకంగా మారుతున్నాయి. కన్న తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిందో కసాయి కూతురు, తాళి కట్టిన భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టి కల్లాపు చల్లిందో భార్య, ప్రియురాల్ని ఇంటికి పిలిచి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడో ప్రబుద్ధుడు, అక్క చెడు తిరుగుడు తిరుగుతుందని రంపంతో ముక్కలుగా నరికాడో తమ్ముడు, తమ ప్రేమకు అడ్డుగా ఉందని తల్లికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడో నర్స్. ఇలాంటివి రోజు